హాయ్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీ హోమ్ రెనోవేషన్ కోసం రుణం కావాలా? అసలు హోమ్ లోన్కి హోమ్ రెనోవేషన్ లోన్కి తేడా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పేది లాస్ట్ వరకు క్లియర్గా వినండి. చాలామంది తమ పాత ఇంటిని పునరుద్ధరించుకోవాలని భావిస్తుంటారు. సరికొత్తగా ఇంటిని తీర్చిదిద్దుకోవాలని అనుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత ఈజీ కాదండోయ్. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే హోమ్ రెనోవేషన్ లోన్ను తీసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. నిజానికి కొత్త ఇంటిని నిర్మించడానికి, పాత ఇంటికి రెనోవేషన్ చేయించడానికి మధ్య చాలా తేడా ఉంది. కొత్త ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మనం ముందే ఓ అంచనా వేయొచ్చు. కానీ పాత ఇంటి పునరుద్ధరణ ఖర్చును ముందే అంచనా వేయలేం. పాత ఇంటి అసలు నిర్మాణం దెబ్బతినకుండా దాన్ని జాగ్రత్తగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకుని మనం పాత ఇంటిని రెనోవేట్ చేస్తే ఖచ్చితంగా దాని మార్కెట్ విలువ పెరుగుతుంది. అందుకే హోమ్ రెనోవేషన్ వల్ల ఆ ఇంటి యజమానులకు లాభమే తప్ప నష్టం ఉండదు. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పునర్నిర్మాణ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాలు సాధారణంగా పోటీ వడ్డీ రేట్లతో, సౌకర్యవంతమైన రీపేమెంట్ నిబంధనలతో లభిస్తాయి. వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు, కస్టమర్ కేర్ వంటి అంశాలను దరఖాస్తుదారులు పరిగణలోకి తీసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలకు బాగా సరిపోయే లోన్ని ఎంపిక చేసుకోండి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా గృహ రుణ వడ్డీ రేటుతో సమానంగా ఉంటాయి. వడ్డీ రేట్లు రుణ వ్యవధిలో సర్దుబాటు చేయొచ్చు లేదా నిర్దిష్ట కాలానికి స్థిరంగా ఉండొచ్చు. బ్యాంకులు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఇంటి మార్కెట్ ధరపై పేర్కొన్న సీలింగ్కు లోబడి వారి పునరుద్ధరణ అంచనాలు 100% వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి కొన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి వడ్డీ రేటుతో ఈ రుణాలను అందిస్తున్నాయి. మెటీరియల్స్, లేబర్ ఖర్చులు, కాంట్రాక్టర్ ఫీజులు వంటి పునరుద్ధరణ ఖర్చులను కవర్ చేయడానికి రుణగ్రహీతలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఇటు ఇంటి పునరుద్ధరణ రుణాలు సాధారణ డాక్యుమెంటేషన్ను కలిగి ఉంటాయి. గుర్తింపు పత్రం, ఆదాయ రుజువు, ఆస్తి టైటిల్ డీడ్, గత 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్, పునరుద్ధరణ పనికి సంబంధించిన ఇంజనీరు అంచనా మొదలైన ప్రాథమిక డాక్యుమెంట్స్ అవసరం. మీరు ఇప్పటికే ఇంటిపై రుణం తీసుకున్న వారైతే ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులభం. కొన్ని బ్యాంకులు పే స్లిప్లు కూడా అడగవు. యజమాని ఇచ్చిన లేఖ సరిపోతుంది. మంచి ఆదాయ వనరు ఉంటే నిరుద్యోగులు కూడా ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పొందేవారు రుణాన్ని తిరిగి చెల్లించగలరని నిరూపించడానికి తమ ఆదాయ రుజువులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని పొందడం కోసం మీరు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తి ఇప్పటికీ ఉమ్మడిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆస్తికి సంబంధించిన హక్కుదారులందరూ కూడా పునరుద్ధరణ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రుణ కాల వ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. వాస్తవ పదవీ కాలం దరఖాస్తుదారుడి ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది. రుణం తీసుకునే సమయంలో మీ వయసు, ఇంటి వయసు, మీ ఆదాయం మొదలైన వాటి మీద ఆధారపడి రుణ కాల వ్యవధి మారుతూ ఉంది.